కీలక నేత మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం సతీమణి వాణిశ్రీ చేసిన మరో భూదౌర్జన్యం వెలుగులోకి వచ్చింది. తమ్మినేని వాణి బాధితులు శ్రీకాకుళం జిల్లా ఎస్పీని కలిసి ఆధారాలు సమర్పించి ఫిర్యాదు చేశారు. ఆస్తి కోసం బాధితుల తల్లిని ఒక గదిలో బంధించి చంపేస్తామని బెదిరించి 1.9 కోట్ల రూపాయలు విలువైన స్థలాన్ని తొలుత తమ అనుచరుల పేరిట ఆ వెంటనే తన పేరిట వాణి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని బాధితులు భోగి సుధారాణి, భోగి సంతోష్, పవన్ మణికంఠ తెలిపారు. తమకు రూపాయి కూడా చెల్లించకుండా అప్పటి సబ్ రిజిస్ట్రార్ సహకారంతో ఈ దౌర్జన్యకాండకు పాల్పడ్డారని బాధితులు ఎస్పీ మహేశ్వర్ రెడ్డికి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రమేష్ ఫోన్ లైన్ అందిస్తారు. రమేష్, సుభన్, తమ్మినేని సీతారాం సంబంధించిన కుటుంబ సభ్యులపైన మరో కేసు నమోదైంది. ముఖ్యంగా తమ్మినేని సీతారాం సతీమణి వాణిపైన నిన్న ఎస్పీ నిర్వహించినటువంటి గ్రీవెన్స్ లో ఓ బాధిత కుటుంబం ఫిర్యాదు చేసింది. ప్రధానంగా ఆమదలసపట్నంలోని 1.9 కోట్ల స్థిరాస్తికి సంబంధించి సొంతం చేసుకోవటానికి వాణి తమను బెదిరించింది అనేటటువంటి ఫిర్యాదు నా కుటుంబం చేసింది. ప్రాణభయంతో రిజిస్ట్రేషన్ కూడా చేయించినట్లు వారు ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యంగా వైసీపీ హయాంలోనే ఈ రిజిస్ట్రేషన్ కూడా జరిగినట్లు బాధితులు చెప్తున్నారు. ప్రధానంగా నిన్న ఏదైతే చాపురం భూములకు సంబంధించి మధ్యంతర బెయిల్ పైన వచ్చినటువంటి తమ్మినేని సీతారాం వాణి వెంటనే ఒక్కొక్కటిగా వాళ్ళపైన కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. మొత్తం వైసీపీ 5 ఏళ్ల పాలనలో తమ్మినేని కుటుంబం పెద్ద ఎత్తున భూదందాలు చేసింది అనేటటువంటిది ప్రస్తుతం పోలీసులకు అందుతున్నటువంటి ఫిర్యాదుల ద్వారా స్పష్టమవుతోంది. ఈ భూమికి సంబంధించి మొత్తం కూడా ఇది 1.9 కోట్ల విలువైనటువంటి స్థలంగా స్థానికులు చెప్తున్నారు. ముఖ్యంగా ఇది ఆమదలవలసపట్నంలోని లక్ష్మీనగర్ కాలనీకి సంబంధించినటువంటిది. ఏదైతే ఈ బాధితులకు సంబంధించినటువంటి వివరాలు చూస్తే భోగి సంతోష్, పవన్ మణికంఠ, ఆయన సోదరి భోగి శ్రీజ స్వస్థలం ఆమదలవలస వీళ్ళు తల్లి భోగి సుధారాతో కలిసి ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్నారు. వీరికి సంబంధించినటువంటి భూమి తమ్మినేని సీతారాం సంబంధించి సతీమణి వాణి పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అక్రమంగా అనేటటువంటి వీరి ఆరోపణ. దీనికి సంబంధించి పోలీసులు వాణి పైన కేసు కూడా నమోదు చేయడం జరిగింది. దీనిపైన దర్యాప్తు కూడా పోలీసులు ప్రారంభించారు. సుభాష్, రైట్, థాంక్యూ రమేష్.